ధాన్యం దోపిడీలో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే మిత్రులారా, యాసంగి ధాన్యం వేరుడు ప్రక్రియలో మిల్లర్లు వ్యాపారుల సిండికేట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ మిల్లర్లను చూస్తే కాంగ్రెస్ పార్టీలకు చుచ్చు పడుతుంది మిత్రులారా. భరించలే వీళ్ళ ఒత్తిడిని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట్లో నెలన్నర పాటు ఈ మిల్లర్లు ఎవరైతే ధాన్యం తీసుకున్నారో ధాన్యాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలనే కోణంలో, ఇవ్వాలనే కోణంలో అనేక మీటింగ్లు, క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మంత్రులతో, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మరి పెడతలేరు? ఒక్క ఒడ్ల గింజలైనా రిటర్న్ తీసుకురా, ఒక్క బియ్యం గింజలైనా రిటర్న్ తీసుకుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మిల్లర్ల నుంచి తీసుకోలేదు కూడా. ఎందుకు అని అంటే చుచ్చు పడుతుంది ఈ అవినీతి అక్రమాలను చూసి. ఎందుకంటే కోట్లాది రూపాయలు సంపాదించారు రైస్ మిల్లర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ కరోనా కష్టకాలంలో అనేక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలన్నీ కూడా కుదేలైపోయినాయి. కానీ రైస్ మిల్లులు మాత్రం ఒక్క రైస్ మిల్లు ఉన్నోడేమో 2 కట్టిండు, 2 ఉన్నోడేమో 4 కట్టిండు కరోనా కష్టకాలంలో. ఎందుకు అని అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి దేశంలోని ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకి తిండి తినేందుకు ఇబ్బందులు పడుతున్నారు కోణంలో రేషన్ ద్వారా బియ్యం సబ్సిడీ రూపంలో బియ్యం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కిళ్ళు ఇవ్వడం జరిగింది, కన్నోలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ సబ్సిడీ బియ్యం ఇచ్చిన క్రమంలోనే మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఈ బియ్యాన్ని ప్రజలు ఇప్పుడు తినడం లేదు. కాబట్టి మెజారిటీ ప్రజలు ఇవన్నీ కూడా రేషన్ షాపులకు వెళ్ళిన క్రమంలో రేషన్ షాపుల నుంచి డైరెక్ట్గా రైస్ మిల్లులకు వెళ్ళడం జరిగింది. రైస్ మిల్లులకు వెళ్ళిన క్రమంలో 2 రూపాయలకు 4 రూపాయలకు కొనుగోలు చేసినటువంటి రైస్ మిల్లర్లు 39 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలకు సంబంధించిన బియ్యంలో వీటిని కలిపి అమ్మిన క్రమంలో కోట్లాది రూపాయలు సంపాదించారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపెడుతున్నారు. కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు సంపాదించిన వీళ్ళు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం కావచ్చు, లేదంటే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు రాకుండా మేము ప్రయత్నం చేస్తాం అనే క్రమంలో కావచ్చు, మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని, రైస్ మిల్లర్లతో గొడవ పడొద్దు మనం కాంగ్రెస్ ప్రభుత్వం అనే కోణంలో ఒత్తిడి తీసుకురావడంలో రైస్ మిల్లర్లు సక్సెస్ అయ్యారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు రావాల్సిన ఏదైతే ఉందో ఈ ధాన్యం ఉందో ఒక్క గింజ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకోదు ఈ మిల్లర్ల నుంచి. దీంట్లో అట్టర్ ఫ్లాప్ కాంగ్రెస్ పార్టీ. ధాన్యం దోపిడీ యాసంగి ధాన్యం వేలం ప్రక్రియలో మిల్లర్లు వ్యాపారుల సిండికేట్. క్వింటాల్కు సగటున 1950 లోపుగానే బిడ్లో 35 ఎల్ఎన్టీల విక్రయానికి టెండర్లు పిలిచిన సర్కార్. 12 లాట్లకు కేవలం 27 బిడ్లే దాఖలు. వ్యాపారుల కోట్ చేసిన ధరకు విక్రయిస్తే ఖజానాకు 1500 కోట్లకు పైగా నష్టం. ఇప్పటికే మిల్లులో నిల్వ ఉన్న ధాన్యంలో ఎక్కువ శాతం మాయం. విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లోనే బండారం బట్టబయలు. తక్కువ ధరకు ధాన్యం కొని గండం గట్టెక్కే యోచనలో మిల్లర్లు. రైసు మిల్లులో ఏడాది కాలంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆ ధాన్యాన్ని తక్కువ ధరకు పొందడం ద్వారా సర్కారు ఖజానాకు 100 కోట్ల నష్టం కలిగించేలా వ్యాపారులు, మిల్లర్లు చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ సహకార సంస్థ మాజీ చైర్మన్ కన్సోలలో సిండికేట్ అయ్యి తమ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించి బిడ్లు ఆహ్వానించగా క్వింటాల్ ధాన్యం సగటున 1950 కన్నా తక్కువ మొత్తానికి దక్కించుకునేలా 27 బిడ్లు మాత్రమే దాఖలు కావడం వ్యాపారుల కుమ్మక్కును స్పష్టం చేస్తుంది. కాగా 1-2 రోజుల్లో ప్రభుత్వం బిడ్డర్లకు ధాన్యాన్ని అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే అప్పుల్లో ఉన్న పౌర సరఫరాల శాఖ సంస్థకు దాదాపు 1500 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ప్రక్రియకు పౌర సరఫరాల శాఖలోని కొందరు అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారుల సహకారాన్ని అందించారనే ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తుండడం గమనార్హం. యాసంగిలో 66.84 ఎల్ఎంటీల సేకరణ. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఎఫ్సిఐకి అప్పగించడం, ఎఫ్సిఐ నుంచి ధాన్యం సొమ్మును రీఇంబర్స్మెంట్ చేసుకోవడం అనే ప్రక్రియ గత కొన్నాళ్ళుగా కొనసాగుతుంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ అప్పులు చేయడం, ఎఫ్సిఐ నుంచి డబ్బు తీసుకుని ఆ అప్పులు తిరిగి చెల్లించడం ఈ ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలోనే 2022-23 రబీ అంటే యాసంగి సీజన్ కు సంబంధించి సుమారు 7,000 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 66.84 ఎల్ఎంటీల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కింద
13,750 కోట్లకు పైగా మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసింది. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించింది. ఇక కస్టమ్ మిల్లింగ్ చేయకుండా యాసంగి సీజన్లో పింటా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 67 కిలోల ముడి బియ్యం అంటే రా రైస్ ఎఫ్సిఐకి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ముడి బియ్యం రా రైస్ గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నిర్ణీత లెక్క ప్రకారం 67 కిలోల బియ్యం రావని, అందువల్ల బాయిల్డ్ రైస్ గా అయితేనే మిల్లింగ్ చేస్తామని మిల్లర్లు తేల్చి చెప్పారు. యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు మేరకు సుమారు 12 LMTల వరకు బాయిల్డ్ రైస్ గా ఎఫ్సిఐకి ఇచ్చారు. మిగతా ధాన్యం మిల్లులోనే ఉన్నట్లు లెక్కలు చూపారు. నిల్వ ఉన్న ధాన్యంలో మేలు రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సిఎంఆర్ కింద ఇవ్వకుండా ఎక్కడికక్కడ బియ్యాన్ని మిల్లర్లు విక్రయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్కారు లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లులో కనీసం 50 LMTల ధాన్యమైన నిల్వ ఉండాలి. కానీ అనేక జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ జరిపిన తనిఖీల్లో ఈ మొత్తంలో ధాన్యం కాగితాల మీదే తప్ప భౌతికంగా లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో తప్పిన వేలం మిల్లర్లు నిల్వ ఉంచిన ధాన్యాన్ని వేలం వేయాలని గత ఆగస్టులోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ మేరకు 25 LMTల ధాన్యాన్ని వేలానికి ఉంచగా 54 బిడ్లు దాఖలయ్యాయి. అప్పట్లో క్వింటాలకు కనిష్టంగా 1618, గరిష్టంగా 1732, సగటున 1670 ధర పలికింది. అయితే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ క్వింటాలకు 2060 కాగా రవాణా ఖర్చుల నిల్వ వల్ల రుణాలపై పెరిగిన వడ్డీ కలిపి క్వింటాల్ ధాన్యానికి 2300 వరకు అవుతుందని అప్పటి పౌర సరఫరాల శాఖ కమిషనర్ అంచనా వేశారు. వేలంలో వచ్చే ధరతో పోల్చుకుంటే నష్టం వస్తుందనే కారణంతో ఆ టెండర్లను రద్దు చేశారు. నిబంధనలు మార్చి మరోసారి అక్టోబర్లో టెండర్లు ఆహ్వానించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ టెండర్లను నిలిపివేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇతర అధికారులతో చర్చించి మరోసారి ధాన్యం వేలం వేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 25న 5 ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. 35 LMTల ధాన్యాన్ని వేలానికి ఉంచి ఇటీవల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. బిడ్ల కనిష్ట ధర 1920గా ఉన్నట్లు తెలిసింది. చక్రం తిప్పిన మాజీ సహకార సంస్థ చైర్మన్ గ్లోబల్ టెండర్ను ఆహ్వానించినప్పటికీ వేలంలో రాష్ట్రంలో పలుకుబడి గల మిల్లర్లు కొందరు వ్యాపారులే పాల్గొన్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుండి ఒక సహకార సంస్థ మాజీ చైర్మన్ వేలం ప్రక్రియలు చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ఆయన కొత్త ప్రభుత్వంలో తనదైన రీతిలో సిండికేట్ నడిపినట్లు ప్రచారం జరుగుతుంది. క్వింటాల్ ధాన్యం 2000 లోపే ఉండేలా బిడ్డర్లతో రింగ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి మిల్లుల్లో ఎంత యాసంగి ధాన్యం ఉందో కూడా సరిగ్గా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే గత ప్రభుత్వం 25 LMTల ధాన్యం వేలం వేసేందుకు ప్రయత్నించింది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 35 LMTలు విక్రయించేందుకు సిద్ధమైంది. విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ తనిఖీల నేపథ్యంలో వీలైనంత తక్కువ ధరకు ధాన్యాన్ని తగ్గించుకుని ప్రభుత్వానికి ఈ మేరకు డబ్బులు చెల్లించడం ద్వారా గండం కట్టేయాలని ధోరణిలో మిల్లర్లు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధర 2300 వరకు పలికే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ఇప్పుడు మార్కెట్ ధరను పరిగణలోకి తీసుకుంటే వేలం ప్రక్రియలో ముందుకెళ్లడం వల్ల సర్కారు ఖజానాకు 1500 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా టెండర్లపై ఏ నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి నెలకొంది. ఏ నిర్ణయం తీసుకోలేదు. మిల్లులు ఏం చెప్తే అది వింటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మిల్లులు చెప్పింది ఇంగ్లేదనుకో ఈ కాంగ్రెస్ వాళ్ళకి చుక్కలు చూపించడం ఖాయం. ఆ మిల్లులు అవినీతి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఇప్పుడు ప్రభుత్వాలను శాసిస్తున్నారు. అవినీతి అక్రమాలు చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వాలను శాసించే స్థాయికి వెళ్తున్నారు. ఈ రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇదే అది చేయడం జరుగుతుంది. 2023 ఎన్నికల్లో అది ప్రారంభమైంది. 2018 ఎన్నికల్లోనే అది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. 2023 ఎన్నికల్లో అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరింత తీవ్రమైంది. వచ్చే ఎన్నికల నాటికి అవినీతి అక్రమార్కుల హవానీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. వీళ్ళ ప్రభావమే ఎన్నికల్లో కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ సాయం తీసుకుని ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డబ్బు రూపంలో అవసరం కాబట్టి రాజకీయ నాయకులకి డబ్బు కూడా వీళ్ళు సరఫరా చేస్తారు, పంపిణీ కూడా చేస్తారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు మరింత రెట్టింపు స్థాయిలో చేసి 100 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది ఈ అక్రమార్కులు.